సో ఈ రకంగా ఈ ప్రస్తుత వ్యవస్థ అనుసరిస్తున్నటువంటి కార్యాచరణలో కానీ వారి విధానంలో కానీ మనకి సరైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు దక్కే అవకాశం లేదు కాబట్టి ఒక కొత్త వ్యవస్థ, నూతన ఆలోచన, కొత్త కార్యాచరణ యొక్క అవసరం ఏర్పడింది. అవసరమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అభిప్రాయాన్ని మరి రెండో అంశం తీసుకుంటే సర్వీస్ ప్రయోజనాలు. ఏ ప్రభుత్వ శాఖలో అయినా సర్వీస్ ప్రయోజనాలు రావాల్సిన టైంకి ఎవరికైనా అందుతున్నాయా? మీ ఆఫీస్లో పోస్ట్ ఖాళీ అవుతుంది, మీ డిపార్ట్మెంట్ లో ఆయన రిటైర్ అవుతాడు. ఆయన ఎప్పుడు రిటైర్ అవుతాడో రిటైర్ అయితే నాకు ప్రమోషన్ వస్తుంది, నాకు గత సంవత్సరం బట్టి ఆ ప్రమోషన్ వస్తే పెరిగేటువంటి చేతి పరిచయాలను వాళ్ళని దృష్టిలో పెట్టి లెక్కలు వేసుకుంటూ కూర్చుంటారు. ఇక 1 year అంతా కూడా సీనియర్స్ పట్టుకునే ఉంటాడు, వేరే పని వాళ్ళు రిటైర్ అవుతాడు, ఖాళీ వస్తుంది. నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, 6 నెలలు అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. దేవుడని ఎవరు ప్రశ్నించారు. అయ్యే ఏమన్నా అంటే ప్రమోషన్ ఇస్ నాట్ ఏ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పింది అంట. ప్రమోషన్ హక్కు కావాలని సుప్రీంకోర్టు చెప్పింది, కానీ అకారణంగా ప్రమోషన్ నిలుపుదల చేయడం కూడా అంతే నేరం కూడా సుప్రీంకోర్టు చెప్పిందనే విషయాన్ని సందర్భంగా if it is promotion is denied without proper justification, it is a crime, illegal అని చెప్పిన ఈ సందర్భంగా ఆలోచిస్తాం. మరి అట్లాగే మన సర్వీసులు నియంత్రించేటువంటి స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కానీ 1996లో ఆ రూల్స్ ఏకపక్షంగా మార్చేశారు. ఉద్యోగుల సర్వీసులు నియంత్రించే సర్వీస్ రూల్స్ ని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా మార్పు చేసి కొత్త రూల్స్ ఇష్యూ చేస్తే మమ్మల్ని సంప్రదించలేదు అని అడిగే సాహసం కూడా ఈ వ్యవస్థ చేయలేకపోయింది. ప్రస్తుత వ్యవస్థ చేస్తారు. సరే 1998లో మినిస్ట్రీ సర్వీస్ రూల్స్ మార్చితే కూడా కింద మాట్లాడలేకుండా ఊరుకున్నారు. ఇక డిసిప్లినరీ కేసెస్ తీసుకుంటే చాలా దౌర్భాగ్యంగా ఉన్నటువంటి పరిస్థితులది. పొరపాటున కర్మగానే సస్పెండ్ అయ్యాడా ఇక అంతే, వాడి అన్టచబుల్ అదర్ ఎంప్లాయీస్ చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఒక పక్షి దెబ్బతగిలితే సాటి పక్షుల పక్కన భూములు అవేం చేయలేకపోయినా, అదే ఒక ఉద్యోగి ఏదైనా ఆ ఇబ్బంది వచ్చి అందరూ చేసిన అదే పరైనా చిన్న ఇబ్బంది వచ్చి వాడికి అయితే సడన్ గా అతను అన్టచబుల్ గా చూసేటువంటి సంస్కృతి ధోరణి ఉద్యోగస్తుల్లో పెరిగిపోతుంది. చాలా శోచనీయమైన విషయాన్ని మనం చేస్తాం. దాని తగ్గట్టుగానే మన డిసిప్లినరీ కేసెస్ రూల్స్ కూడా రకంగా మార్పు చేసి ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. సెన్సూర్ కూడా పనిష్మెంట్ కింద కన్వర్ట్ చేసి 1 year ప్రమోషన్ పీరియడ్ చేసే నిబంధన తీసుకొస్తే కూడా ఈ రోజు దాన్ని రిప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి కూడా వ్యవస్థగా మనం తయారైంది. పూర్వం సెన్సూర్ అంటే ఒక మందలింపుగా పరిగణించాము. మందలింపు కూడా శిక్ష ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు ఇప్పటికీ న్యాయ వ్యవస్థ మందలించింది, ఎన్నిసార్లు ఈ ప్రభుత్వాన్ని శిక్షించాల్సిన అవసరంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం. ఇక ఏసీబీ కేసెస్ అయితే దుర్మార్గంగా ఉంటుంది. నువ్వు ఫైల్ చేసిన ప్రాపర్టీ స్టేట్మెంట్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నువ్వు ఫైల్ చేసిన ప్రాపర్టీ స్టేట్మెంట్ కాపీ పట్టుకుని నీటికి పొద్దున 6 వచ్చి నిన్ను తీసుకెళ్లి గంటలు కూడా నిలబడేస్తాయి. అభియోగాల మీద అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఎంత గొంతు చెప్పినా ఈ రాష్ట్ర ప్రభుత్వం వినే పరిస్థితి లేదు. భారతదేశంలో అభియోగాల మీద డిస్ప్రపోర్షన్ అసెట్ కేసెస్ మీద అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయాలని అడుగుతాం. మన ఆఫీసుల దగ్గర కప్స్ వేసి సంఖ్యలు వేసి మోసంలు వేసి కూడా తీస్తే మన ఆఫీసు పరిమితి వచ్చాడు దాన్ని చూపించి మదిలించే పరిస్థితి వస్తే మనం ఎక్కడ కంఫర్ట్ గా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలని అడుగుతాం. మరి అభియోగాల మీద అరెస్ట్ చేస్తే ఈనాడు ఎన్టీఆర్ క్యాబినెట్ లో దాదాపు 42% మంది మీద సిబిఐ అభియోగాలు పంపినప్పుడు వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని మేము ప్రశ్నిస్తాం. వాళ్ళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ నిన్న నాంపల్లి క్రిమినల్ కోర్టులో క్యూలో నుంచి ఎక్కడి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నప్పుడు వారికి అప్లికబుల్ కానీ అభియోగాల మీద అరెస్ట్ చేసే నిబంధన, వారికి వర్తించిన నిబంధన, ఐఏఎస్ అధికారికి మంత్రులకి వర్తించే నిబంధన సగటు ఉద్యోగి మాత్రం ఏ రకంగా వర్తిస్తుంది. భారతదేశంలో ఒకటే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒకటే అమల్లో ఉన్నందువల్ల డిఫరెన్షియేషన్ ఆఫ్ కేటగిరీస్ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఏ రకంగా మీరు మన అరెస్ట్ చేసి తీసుకుపోతారో ఆలోచించారు.
చేయవలసి పబ్లిక్ సర్వెంట్ ఉన్న డెఫినేషన్ లో ఐఏఎస్ అధికారి, మంత్రి, ప్రజాప్రతినిధి, సగటు ఉద్యోగి, 4వ తరగతి ఉద్యోగితో మొదలుకుంటే ముఖ్యమంత్రి దాకా అందరూ పబ్లిక్ సర్వెంట్స్ డెఫినేషన్ లో వచ్చినప్పుడు ఆ పబ్లిక్ సర్వెంట్ అప్లికబుల్ కాని రూల్ ఏ రకంగా ఈ పబ్లిక్ సర్వెంట్ అప్లికబుల్ అవుతుందని ప్రభుత్వానికి గల్లా పట్టుకుని నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తాం. మరి ఈ రకంగా సర్వీస్ ప్రయోజనాలు లేవు. ఆ సర్వీస్ ప్రయోజనాలు అనుభవించడంలో ఐఏఎస్ ఆఫీసర్స్ కి మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారి ఆటోమేటిక్ గా క్యాడర్ డిసిగ్నేషన్, హైయర్ డిసిగ్నేషన్ వస్తుంది ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం. ఇవాళ జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్ అయిన వాడు 4 ఏళ్ళు అవగానే ఒక క్యాడర్ వస్తారు. మరొక 4 ఏళ్ళకి సెక్రటరీ గారు, మరొక 4 ఏళ్ళకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరొక 4 ఏళ్ళకి ఆటోమేటిక్ గా ఆ బ్యాచ్ లో ఎవరికైనా ఒక్కరికి ప్రిన్సిపల్ సెక్రటరీ వస్తే ఎంటైర్ బ్యాచ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆటోమేటిక్ గా వర్తింపబడుతుంది. బ్యాచ్ లో ఒక్కడు చీఫ్ సెక్రటరీ అయితే ఎంటైర్ బ్యాచ్ ఆటోమేటిక్ గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిసిగ్నేషన్ హోదాగా అర్హులు అవుతారు. ఆటోమేటిక్ గా వాళ్ళకి హోదా రావాలి. ఇక్కడ మాత్రం ఖాళీ వస్తే నిర్మాణం ఏముంది, మిగిలినప్పుడు ఈ ప్రమోషన్ ఇస్తామనేటువంటి పరిస్థితి ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రమోషన్స్ సర్కులర్ ఇచ్చినప్పుడు, ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇదేంటి ఐఏఎస్ ఆఫీసర్కి వర్తించింది నాకలా వర్తించింది మొగాలు కొట్టాల్సినటువంటి ఉద్యోగ సంఘాల వ్యవస్థ నాయకత్వం వివరం చెందినందువల్లే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏర్పాటు కావాల్సి వచ్చిన విషయాన్ని. మూడోది ప్రధానమైనటువంటి ఆత్మగౌరవ నినాదం అసలు ఉందా అని ఈరోజు ఇందాక జి సత్యనారాయణ గారు మా కౌన్సిలర్ స్వామి చంద్రశెట్టి గారు మాట్లాడుతూ చెప్పారు 610 జీవో గురించి. 30 ఏళ్ల తర్వాత నిన్ను అవతల బొమ్మంటుంటే ఆత్మగౌరవం ఇంకా ఉందా అని ప్రశ్నిస్తారు. సెకండ్ రేటెడ్ సిటిజన్స్ గా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు హైదరాబాద్ లో మనుగడ సాగిస్తారనేటువంటి వాస్తవాన్ని సందర్భంగా మీతో మనసు చెప్తా ఉన్నారు రైడర్ కాంగ్రెస్. పాకిస్తాన్ లో హిందూ ఎలా ట్రీట్ చేస్తారో మనం చూడలేదు, కానీ మీడియా కథనాల ప్రకారం అక్కడ సెకండ్ రేటెడ్ సిటిజన్స్ గా పరిగణించబడతా ఉన్నారని చెప్తారు. అదే రకంగా ఈనాడు హైదరాబాద్ లో జంట నగరాల్లో ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు సెకండ్ రేటెడ్ సిటిజన్స్ గా ఏం మాట్లాడితే ఏమవుతుందని మాట్లాడలేక వాళ్ళ కూలిపోయే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే జంట నగరాల్లో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించాల్సిన నగరసానికి గడిచిన 18 ఏళ్లుగా ఎన్నిక నిర్వహించడానికి కూడా దౌర్భాగ్య పరిస్థితిలో ఏపీ ఎన్నికల సంఘం ఉంది అంటే ఒకసారి ఆలోచన చేయాల్సిన కోరుతారు. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికే 99. 1999లో ఏపీ ఎన్నికల సంఘం హైదరాబాద్ నగరసానికి జరిగిన ఎన్నికే ఆఖరి ఎన్నిక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏపీ ఎన్నికల సంఘం నగరసానికి ఎన్నికే నిర్వహించలేదు. అక్కడ పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులు ఎవరిపై చెప్పుకోవాలని కోరుకుంటారు. నేను చెప్తా ఉన్నాను, ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు ఏమన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏం బెదిరింపులు వచ్చినా ఖచ్చితంగా నిలబడి జంట నగరాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జెండా ఎగరేసి తీరుతామని మనం చేస్తాము. అంతేకాదు ఏపీ ఎన్నికల సంఘం ఆవిర్భావానికి చేయలేకపోయిన మరొక పని సెక్రటేరియట్ లో కూడా ఐపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్రాంచ్ నెలకొల్పామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము. ఈ సందర్భంలో రాజకీయ నాయకత్వాన్ని కూడా మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘాలకి వారి అవసరాలకి ఆ ఒక్క తెలంగాణ పేరు అడ్డం పెట్టి, ఆ సెంటిమెంట్ అడ్డం పెట్టి అన్ని విషయాల్లో పరిధి దాటి రాజకీయ నాయకత్వం ఉద్యోగ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉంటే ఈ ప్రాంత రాజకీయ నాయకత్వం కిమ్మని రాస్తే మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. అక్కడక్కడ కొంచెం ఇంకా మనకి ఆదుకోకపోగా అభ్యంతరాలు ఇబ్బంది కలిగించేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల మన ఆత్మగౌరవాన్ని ఇబ్బంది కలిగించేటువంటి రకంగా కూడా వారి వ్యవహార శైలి ఉంటా ఉన్నదని అంటారు. కొన్ని జిల్లాల్లో వింటా ఉన్నాం. నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన అటువంటి రాజకీయ నాయకత్వాన్ని ఐడెంటిఫై చేసి 2014లో ప్రత్యేకంగా మీ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి మా సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇది అంత ఆశామాషి వ్యవహారం కాదు. చివరిగా సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాల్లో ప్రధానంగా అందరూ కోరుకునేది ఇవాళ క్యాష్లెస్ ట్రీట్మెంట్, వైద్య సదుపాయం.
ప్రస్తుతం మనకి ఉద్యోగులకి మన పాత నాయకులందరూ కష్టపడి మన అనారోగ్యం విషయంలో వైద్యం చేయించుకోవడానికి దాని ప్రభుత్వం మనకి రీఎంబర్స్ చేసే ఒక విధానాన్ని రూపొందించారు. సరే, ఆ విధానం కంటే మరింత మెరుగైన విధానం, దాంట్లో ముందుగా మనం ఖర్చు పెట్టుకుంటే తర్వాత ప్రభుత్వం రీఎంబర్స్ చేసేటువంటి విధానం కాకుండా మనం ముందుగా జబ్బులో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా డైరెక్ట్ గా ఒక హాస్పిటల్ పోయి కార్డులు తీస్తే అదే రకంగా మనకి వైద్యం అందించేటట్టు సౌలభ్యం ఏర్పాటు చేయాలని ఉద్యోగుల కోరిక. అయితే దీనికి ఆరోగ్యశ్రీ అంటారు, దాని ట్రస్ట్ అంటారు. ఆ ట్రస్ట్ లో ఈ సంఘ నాయకులు ట్రస్టీలు ఉంటారట. దానికి ట్రస్టీకి ఏదో కొన్ని కోట్ల రూపాయలు కార్పస్ ఉండట. ఈ కార్పస్ ఫండ్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ ఈ ఉద్యోగ సంఘాలు ఇళ్ల సొసైటీ కానీ హెల్త్ కార్డు ట్రస్ట్ కూడా ఎత్తేస్తారా? సో ఒక స్పష్టమైనటువంటి విధానం ఈ రోజు వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రభుత్వం ముందు మాకు ఇది కావాలి, ఇది మా విధానం అని ఉద్యోగ సంఘాలు ఫేస్ చేయలేకపోయినటువంటి వాస్తవాన్ని మీరు దృష్టికి తీసుకొస్తారు. అక్కడేమో అగ్రిమెంట్ చేసుకున్నారు, మీటింగ్ అయింది. నవంబర్ 1 నుంచి కార్డులు జారీ అన్నారు. సంయుక్తంగా వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉద్యోగ సంఘ నాయకులు సంయుక్తంగా మీడియాలో చెప్పారు. నవంబర్ 1 నుంచి కార్డులు జారీ చేస్తున్నారు. ఇంకేమంటే ప్రతి వాళ్ళు అప్పుడే జోబులో ఐడెంటిటీ కార్డు, బస్ పాస్ కార్డు, కొత్త కార్డు, ఏటీఎం కార్డు లాగా హెల్త్ కార్డు కూడా మన పాకెట్ లో ప్లేస్ పెట్టుకోవాలని చెప్పని కొంచెం పాకెట్ సైకిల్ పెంచుకోవడం వాళ్ళు అగ్రిమెంట్ అయింది. సమావేశానికి బస్సు యాత్ర మీ జిల్లాకు వచ్చి మీ జిల్లా మీద ఒంగోలు వెళ్ళారు. జేఏసీ చైర్మన్ గారు ఒంగోలు స్టేట్మెంట్ ఇస్తాడు. నవంబర్ 1 నుంచి అమలు అవుతుందని ఆయన నమ్మకం లేదు. మరి ఏ నమ్మకంతో అగ్రిమెంట్ చేసుకొచ్చారని ఆయన చెప్పారు. ఇంకా విచిత్రం, మొన్న 4 రోజుల నాటికి మరొక సమావేశం జరిగితే ఆయన ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు. అవసరమైన మేము పాత విధానానికి వెళ్ళిపోతాము అంటే మీ దృష్టిలో పాత విధానమే మెరుగైన నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈజ్ బ్లాక్మెయిలింగ్ ది గవర్నమెంట్ దట్ నేను అవసరమైతే పాత విధానానికి వెళ్ళిపోతాను. ఇంకా రికార్డ్ అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చింది, అది వెరిఫై చేసుకోవచ్చు. పాత విధానం కంటే మెరుగైన వైద్య విధానం కావాలని ఉద్యోగులు కోరుకుంటా ఉంటే దానికోసం నేనేదో పనిచేస్తున్నానని చెప్పి అప్పుడు 4 సంవత్సరాలు బట్టి హెల్త్ కార్డు మొత్తం మోగించి ఊరు తిరుగుతూ ఇవాళ 4 సంవత్సరాల తర్వాత అంటాడు నేను పాత విధానానికి వెళ్ళిపోతానని ప్రభుత్వాన్ని బెదిరించే పరిస్థితులు. అంటే అసలు ఈ సంఘాలకి, ఈ నాయకత్వాలకి అసలు ఆ విధానం మీద ఒక ఆలోచన ఉందా, ఒక స్పష్టత ఉందా? వీరికి ఏం కావాలో మీరు ఎందుకు సరిగ్గా ఉద్యోగులు కోరుకుంటున్న దాన్ని ఎందుకు సరిగ్గా ప్రతిపాదించలేకపోతున్నారు? ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ ఉంటుంది? ప్రభుత్వం మన సంక్షేమం కోసం వెంటనే చేస్తుందా, లేకపోతే మనం అడగడంలోనే ఎంత చారిత్రకం ఉందా అని ఒకసారి ప్రతి ఒక్క ఉద్యోగులు గుడ్డలు తెచ్చి చేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. ఇక ఈ రకంగా సంక్షేమం, ఆ రకంగా సంక్షేమం ఎప్పుడు చెందడం వల్ల ఈ కొత్త సంఘం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందువలన చేత అన్ని రుగ్మతలు రాత్రి ఈ కొత్త సంఘం ఏర్పాటు చేయడానికి పరిష్కారం అయిపోతాయా? వాస్తవానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు మనం ఓపెన్ మైండ్తో ఇక్కడ నేను సంఘం పెట్టాను కాబట్టి ఉన్న వ్యవస్థ నేను విమర్శిస్తున్నాననే విధానం ఆలోచన సరైనది కాదు. ఎవరి ద్వారా ఒకసారి ఆలోచించారు. 59లో ఉద్యోగం చేసుకుంటూ మన జీతవత్యాల కోసం ఉద్యోగం చేసినటువంటి నాయకులు ఇవాళ 1960 ఇవాళ సౌలభ్యాలు ఏముండేది. 1960లో సివిల్ సర్వీస్ జాయిన్ కౌన్సిల్ పెట్టారు. ప్రభుత్వం పరంగా ఉద్యోగ సంఘం పనిచేసి అనేక వేదికల్ని, ఫోరమ్స్ ఏర్పాటు చేసింది ఫర్ రిడ్రెస్ ఆఫ్ గ్రీవెన్సెస్. 1961లో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ జాయిన్ కౌన్సిల్ పెట్టారు. తర్వాత ఆ జాయింట్ స్టాఫ్ కోసం కేవలం ఎన్జిఓస్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం మాత్రమే ఏర్పాటు చేసిన వాస్తవాన్ని సందర్భంగా మీరు దృష్టికి తీసుకొస్తారు. తర్వాత ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రికమెండేషన్ మీద టీచర్లకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సెపరేట్ గా పెట్టారు. మనకి జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. టీచర్లకి డైరెక్టరేట్ స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. చంద్రనగరాల్లో శాఖాధిపతి కార్యాలయంలో హెడ్ ఆఫ్ రిపోర్ట్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగ ప్రయోజనాల పరిరక్షణ, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఫిజికల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సెపరేట్ గా ఏర్పాటు చేశారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారు చేయవచ్చు.
మరి సంఘాలకు గుర్తింపులు ఇచ్చారు, నాయకులకు ఓడీలు ఇచ్చారు, 20 కోట్ల స్పెషల్ క్యాజువల్ ఇచ్చారు. మీరు ఉన్న చోటే టెస్ట్ చేసుకుని 6 ఏళ్ల వాడు బదిలీ నుంచి తప్పించుకుని అదే ఊళ్ళో ఉండిపోయే సౌలభ్యం కలిగించారు. ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. ఇక ఉద్యోగస్తులుగా మేము మీరు ఎన్ని పెట్టినా పట్టపైనా రాసేసుకున్నా లాడ్జీలో కూర్చుని తాలూకా వాళ్ళు ప్రకటన చేసినా మీరేం చేసినా ఆమోదించాం. ఇష్టానుసారం వ్యవహారాన్ని యాక్సెప్ట్ చేశాం. ఇప్పుడు మేమింత సపోర్ట్ ఇచ్చి ఇంత మూలపల్లి ఏకసభ్యాలు మూలపల్లి రిప్రజెంటేటివ్ కెపాసిటీ మీకు ఇస్తే ప్రభుత్వం ఈ సౌలభ్యాలు ఏర్పాటు చేస్తే ఈనాడు 2010 బీఆర్సీ ఏ రకంగా వచ్చింది ఒకసారి ఆలోచించాలని కోరుతాం. ఆనాడు సంఘాలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సంఘాలు నిలబడాలి, సంఘాలు నిలబడితేనే భవిష్యత్తు ఉద్యోగుల ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉండే ఉద్దేశంతో ఎక్కడెక్కడ తాలూకా ఆఫీసులో మరి ల్యాండ్ ఇచ్చి భవనాలు కట్టుకోమంటే ఆ భవనాలలో మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ సెంటర్స్ లోను జిల్లా హెడ్ క్వార్టర్స్ లోను కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చి ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘం ఇంక్లూడింగ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ తో సహా దురదృష్టవశాత్తు ఏ ఒక్క ఎన్జిఓ మన కోసం మన ప్రయోజనం కోసం మన అవసరాల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో మన డబ్బులతో కట్టినటువంటి భవనాల్లో ఒక్క భవనంలో కూడా కనీసం ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన గ్రంథాలయం పెట్టే ఆలోచన కూడా ఈ నాయకత్వానికి సంఘానికి ఇన్ని సంవత్సరాల్లో రాలేదనేటువంటి విషయాలు మీకు మనం చేస్తాం. పైకొచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చి వాటి ఆదాయ మార్గంగా వాటి ఒక ఆదాయ వనరుగా మార్చుకునేటువంటి వైరం ఆ ఖర్చులు జమ ఏమవుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఇందుకాక మొన్న ఈ జిల్లా ఇంత రాజకీయ చేతనం కలిగి చైతన్యం కలిగినటువంటి జిల్లాగా పేరు తెచ్చుకున్న కృష్ణా జిల్లాలో మీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో బస్సీపట్నం ఈస్ట్ కృష్ణ ఎన్జిఓ భవనాన్ని ఒక ప్రైవేట్ బిల్డర్కి డెవలప్మెంట్ ఇచ్చేసేదానికి రాష్ట్ర నాయకత్వం తీర్మానం ఆమోదం చేసింది అంటే ఇక మనం ఎక్కడికి పోతామో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతాం. ఈ ఎన్ని కారణాల దృష్ట్యా ఈ కొత్త సంఘం, కొత్త వ్యవస్థ, కొత్త ఆలోచన, ఆ కొత్త ఆలోచన అంటే నా ఉద్దేశం ఒక న్యూ ఇన్వెన్షన్ కాదు. ఐ డజంట్ మీన్ ఇట్. కొత్త ఆలోచన అంటే ఇప్పుడు దాకా ఎవరు దుష్పరించిన ఒక న్యూ ఇన్వెన్షన్ చేయడం శాస్త్రజ్ఞుల కొత్త కనుక్కోమని కాదు. మనకి కావాల్సిందేంటో మనం అడుగుతాం. మన కడుపులోకి మనం చెప్పుకుందాం, మన బాధ మనం చెప్పుకుందాం, మనకి ఏం కావాలో స్పష్టత ఏర్పరచుకుందాం. అది ఎవరిని అడగాలో మనం అడుగుదాం. ఇవ్వకపోతే ఏం చేస్తామో కూడా చాలా విస్పష్టంగా ప్రకటిద్దాం. అందరం కలిసినట్టుగా నిలబడి కావాల్సిన ప్రయోజనాలు సాధించుకుందాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఇవాళ అదేదో సినిమాలో శేఖర్ కమల్ గారి సినిమాలు చూశారు. ఒక లీడర్ అంటే ఆయన ఒక రాజకీయ వారసత్వం చేసే ముఖ్యమంత్రి నిజాయితీ గల అవినీతి రహిత సొసైటీని ఏర్పాటు చేస్తారని ముందుకు వస్తాడు. అసెంబ్లీ రద్దు చేసి కూడలు తింటాడు. అప్పుడు కానీ ఆయన వాస్తవాలు తెలియదు. ఆ సినిమాలో చూపిస్తారు క్లిప్పింగ్స్. నాకు దమ్ముంది, నీకుందా? నేను చెప్తా ఉన్నాను సగర్గా ప్రకటిస్తున్నా. నాకు నమ్మకం ఉంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు విశ్వాసం ఉంది. మీరు నా మీద నమ్మకం ఉంటే, పేరు ఉంటే ఖచ్చితంగా ప్రతిస్పందించి నాతో చేయి కలిపితే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు, ఉద్యోగ సంఘాల వ్యవస్థకి కోల్పోయిన పూర్వ ప్రభావాన్ని, వైభవాన్ని తిరిగి సాధించి తీరుతారనే విషయాన్ని ఈ 2012వ సంవత్సరం 13వ సంవత్సరం ఇంకా 2 నెలలు మాత్రమే ఉన్నది. నేను చాలా ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో నా మీద నాకే కాక నా సహచరుల మీద నమ్మకంతో మీ అందరూ విజ్ఞాన ఉద్యోగస్తులు ఈ రోజు కొన్ని బెదిరింపులు, నియంత్రణలు ఇక్కడ రావాలన్న రాలేకపోయిన వారు కూడా మనసున్న ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా ఆలోచించి వాళ్ళ సహకారం ఇస్తారనే నమ్మకం, విశ్వాసంతో నేను చెప్తున్నా. రాబోయే 2013 క్యాలెండర్ ఇయర్ ఏపీఈఏ అని చెప్పి నేను మనం చేస్తాను. కొత్త పేరు మీద వేతన సవరణ, పెరిగే వేతన సవరణ సాధించేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని మనం చేస్తాము. ఈరోజు శాస్త్రీయమైనటువంటి వాదనతో, స్పష్టమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఇంత కన్ఫ్యూజివ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ని ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. హెల్త్ క్లాస్ విషయంలో కానీ మనకి జీతవత్యాలు, వేతనంలో లేదా అలవెన్సెస్ ఇవన్నీ ఏ రూల్స్ కింద కవర్ అవుతాయండి? ఫండమెంటల్ రూల్స్ ఇంక్లూడింగ్ లీవ్తో సహా. వేతనంతో రూల్స్ ఆఫ్ అవి ఎవరు చేసిన రూల్స్? కేంద్ర ప్రభుత్వ రూల్స్. మన కాంట్రాక్ట్ రూల్స్, మన డిసిప్లికేట్స్ ఏ కింద కవర్ అవుతున్నాయి? కాంట్రాక్ట్ రూల్స్ కింద కవర్ అవుతాయి. అవి ఎవరు చేసిన రూల్స్? కేంద్ర ప్రభుత్వం చేసిన రూల్స్.
మరి వేతనాల విషయం వచ్చినప్పటికీ, డిసిప్లిన్ విషయం వచ్చేటికి కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని యథాతథంగా అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వైద్య విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ యథాతథంగా ఎందుకు అమలు చేయడం లేదో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీకు మనం చేస్తాం. అందువల్ల లోపము ప్రభుత్వంలో ఉందని నేను భావించడం లేదని మీకు మనం చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదనే విషయాన్ని కూడా మీకు మనం చేస్తాం. ఇలాంటి బలమైన ప్రభుత్వంలో కూడా మన ప్రయోజనాన్ని రాబట్టడంలో గతంలో చంద్రబాబు నాయుడు లాంటి టాప్ లీడర్షిప్ ని, ఎన్టీ రామారావు లాంటి మహా మేధావి ఎదుర్కొన్నటువంటి ఉద్యోగ సంఘాల వ్యవస్థ ఈనాటి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో కూడా కనీస ప్రయోజనాలు కూడా రాబట్టడంలో విఫలం చెందుతా ఉందంటే లోపం ప్రభుత్వంలో లేదని నేను గట్టిగా విశ్వసిస్తా ఉన్నా. లోపం మన తరఫున పూర్వం ప్రతినిధులుగా చెప్పుకుంటున్న వ్యవస్థ, నాయకత్వ ఆలోచన విధానంలో ఉందనేటువంటి విషయాన్ని మీకు మనం చేస్తాం. ఇక అది చివరిగా చెప్పాల్సి వస్తే ఎందుకు ఈ సంఘం పెట్టారు, ఆ సంఘాన్ని చీల్చారు. నేను ఏ సంఘాన్ని చీల్చి మేము సంఘం ఏర్పాటు చేయాలి. ఇవాళ ఆ సంఘం వారు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కల ప్రకారం కూడా సీమాంత ప్రాంతం 13 జిల్లాల్లో దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారని ఆర్థిక శాఖ గణాంకాలు చెప్తా ఉంటే ఏపీఎంఓ సంఘం సభ్యత్వ సంఖ్య కేవలం 61,000 మందితో మాత్రమే సభ్యులు ఉన్నారని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తగలవలసింది ఆ సంఘము. అంటే మిగతా 2.5 లక్షల మందిలో 61,000 పోతే మిగతా 2 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించడానికి ఈ సంఘం సిద్ధంగా ఉందని మనం చెప్తారు. కేవలం 6 జిల్లాల్లో అలా కమిటీలు వేసి ఇప్పటికే 56,000 సభ్యత్వానికి చేరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంఘం ఈనాడు ఈ కృష్ణా జిల్లా ప్రారంభంతో ఆ ఏపీఎంఓ సంఘాన్ని అధిగమించి ముందుకు పోతున్నటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసంతో మరి మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఈ జిల్లాకి ఈనాటి సమావేశాన్ని ఆవిర్భావాన్ని ఏర్పాటు చేయడానికి ఇది ఎంత చిన్న విషయం కాదు. ఈ జిల్లాలో సుదీర్ఘకాలం పాటు దృఢంగా, బలీయంగా పాతుకుని నాటుకుపోయినటువంటి నాయకత్వం అదృష్టమో దురదృష్టం